గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలాంటిదే మరో జోక్ చెప్తాను. చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకడితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూడు డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లీగా ఇలా కోపడతారని చెప్పాను, గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది? బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించేయాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. రే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా, లేకపోతే లవర్ ముందు నా పరువు నిలబడదా? ఐసి, ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదేమంటారా గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం. కింద తేడా నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా, సిద్ధంగా ఉండు. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. బెట్. ఓకే, గెలిపేవరితో రేపు తేలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం, వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఈజ్ మైన్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు, ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. ప్లీజ్, నా మాట విని. మనసు ఇచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా ఆరో ప్రాణం. వాణ్ణి నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. ఊరుకోమ్మా. తోడబుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వింత బాధపడితే కడుపున పుట్టినవాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కుమిలిపోవాలి లలిత. అమ్మా, నేను ఏడవనమ్మా, బాధపడ్ను. ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి. ఈ గుండె బండరాయిగా మారిపోయింది. దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను. ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను. అమ్మా, అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుణ్ణి ప్రాణాలతో వదలను. వాడి అంతం చూడందే ఊరుకోను.
చెప్పు, నువ్వే రమేష్ చెప్పు. Agent 116, start immediately. Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. Somehow, you don't like me to enjoy the life. No, Mr. Gopi, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్? వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం. అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ దిస్ టు మీ సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణులా రాచలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తంటాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళయిందా? లేదు. ఐసి. ఎంతమంది పిల్లలు? షడప్, నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పువ్వులు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చిక్కి, నీకెంతమంది పిల్లలు? 2. ఐసి. పెళ్ళయిందా? 2 పిల్లలు ఉన్నారంటే పెళ్ళైందని అడుగుతావా? సచ్చినోడా, నేనేం బదర్దాను అనుకున్నావా? ఏమంటో చూడండి, వీడేదో వాగుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? ఓ, నా పెళ్ళంతో నీ ఇష్టం వచ్చిన రాస్తున్నావా? నిన్ను ఏం చేస్తాను? హలో. అరే, ఏమిట్రా ఈ అవతారం? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడ్చావులే. ఏ ఆడపిల్ల దగ్గర నోరు జాడించుంటావు. వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు, అంతేనా? నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి? అదే తేరడం లేదు. నోరు మీరా. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. బాస్, ఇంకొక అవకాశం ఇవ్వండి బాస్. ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడున్నా సరే నేను తెస్తాను బాస్. బాస్ ప్లీజ్, బాస్ ప్లీజ్. ఇడియట్! ఆ మైక్రోఫిల్మ్ పరాయి మనిషి కంటపడిందంటే మన ప్లాన్లన్నీ తలక్రిందులవుతాయి. ఆ ఫిల్మ్ లో మన ఉరికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. జాఖాల్! ఏజెంట్ 116 మన కోసం బయలుదేరాడు. జైపూర్ లో అడుగు పెడుతున్న అతను అక్కడే సమాధి అయిపోవాలి. హలో మిత్ర, హలో, వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5 స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను. కానీ మనం వస్తున్నట్లు ఆడపల్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లాగా తిరుగుతున్నారు. అందుకని వేరే చోట బస ఏర్పాటు చేశా. ఓకే, పద. ఎస్, కమా. మిత్రమా, ఇదే నీ విడిది. ఇదేమిట్రా? ఈ హాలు మిత్ర చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పడుచుల మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ ఎ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నావు అన్నమాట.
తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశారా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది, నీతో ఇక్కడికి వచ్చింది నీ ఆచూకీ తెలుసుకోవడానికి. ఆ, మా చూకి తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలిగుట్లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేని చావు చేస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడు పురుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదలా ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మాలింది చేస్తావో వల్లగాటికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు. ఓ. పారిపోవడానికి ప్రయత్నించావు. అబ్బా మిత్ర, ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో నాకింకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు నువ్వు వాళ్ళకి ఎలా పట్టుబడ్డావు? అదొక పెద్ద కథ మిత్ర. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా? ఎవరో నలుగురు మన రూమ్ నే వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మాయిని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పా. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పొల పిల్ల ఎక్కడుంది? I will show you. Let me finish this. మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంటే. బాబీ అడిగిన విషయం ఇక్కడొద్దు, ఎవరైనా వింటారు. రేపు పొద్దున వైట్ ప్యాలెస్ దగ్గర రండి, చెప్తాను. ఆ మైక్రో ఫిల్మ్ విషయం తెలిసిందా? ఎవరో జగ్గనే ఒకతను ఉన్నాడంట. ఆ ఫిలిం విషయం అతనికి తెలుసని వాళ్ళను కూడా విన్నాను. జగ్గు? బాబుగారు!
జగ్గు అంటే ఎవరు చెప్పు. చెప్పు. జైపూర్ కోర్టులో గైడ్. అక్కడికి వెళ్ళి ఆ పిలువు ఎంత వెలైన సరే ఇచ్చుకొనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒక అతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ. చూసి నడవాలి మిస్టర్. ఓ, మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బై ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమామ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సుట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ, దీని గురించా అండి? ఈ విగ్రహం అనంతపూర్ త్రవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909. ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ ఆగు. ఎవరు నువ్వు? అతను ఎందుకు చంపావు? హోటల్ షాలిమార్, ఫిలిం, రావుడ్.
హలో. హలో. ప్రపంచంలోని వింతలు విశేషాలని సేకరించడం నా హాబీ. అలెగ్జాండర్ పన్ను, శివాజీ గోరు నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. టేక్ యువర్ సీట్ ప్లీజ్. మీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ మైక్రో ఫిల్మ్ ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని ఒకరికి మాట ఇచ్చాం. ఎవరికి? అదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి. మేడం, ప్లీజ్ కమ్ హియర్. హలో. మళ్ళీ ఎదురయ్యాం. అవును, ఈసారి గుద్దుకోకుండానే పడిపోయేట్టున్నారు. పడగొట్టడం తప్ప పడిపోవటం నాకు అలవాట్లేదు. మిస్టర్ దావూద్, 12 లక్షలు ఇస్తాను. ఆ ఫిల్మ్ నాకు కావాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.